మధ్యప్రదేశ్ రాష్ట్రములో ఇండోర్ నగరం దగ్గర ఉదయనగర్ అనే గ్రామములో ఒక మడకన్య ఒక సిస్టర్ గారు ఉండేవారు. ఆమె పేరు రాణి మరియా. బహుశా మీలో కొంతమంది ఆమెను గురించి ఇప్పటికే విని ఉండారు, కొంతమంది ఇంకా వినలేదేమో. ఆమె ఆ గ్రామంలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం చాలా సేవలు చేసింది. కొన్ని నెలల నుండి ఆ ప్రజలను వారి కష్టాల నుండి లేవలెత్తాలనే ఉద్దేశంతో ఆమె పనిచేసింది. ఆమె చేసిన సేవలు అక్కడ ఉన్నటువంటి దొరలకు నచ్చలేదు. ఎందుకంటే ఈ బడుగు బలహీన వర్గాలు అణగారిన ప్రజలు దాసులుగా జీవిస్తేనే ఈ దొరలు వారిని వాడుకొని ధనవంతులు కాగలుగుతారు. వీరు సమయానికి జీతం అడగడం, సమయానికి పని ముగించడం ఇటువంటివి వారికి నచ్చదు. వారు జీతం లేకుండా, కూలి లేకుండా ఏకదాటిగా పని చేస్తూ ఉంటేనే వీరు లాభం పొందగలుగుతారు. ఈ సిస్టర్ గారు ఈ ప్రజలను చైతన్యపరచారు, ఈ ప్రజలకు ప్రోత్సాహం ఇచ్చారు. వారి కష్టాల నుండి లేవనెత్తడానికి అహర్నిశలు కృషి చేసింది. కొన్ని నెలల తర్వాత ఈ సిస్టర్ గారిని చంపాలని వారు కుట్ర పన్నారు. 1995 ఫిబ్రవరి 25న ఈ సిస్టర్ గారు తన తండ్రి గారికి ఆరోగ్యం బాగలేదని సందేశం దొరికినందుకు ఆ కాన్వెంట్ నుంచి ఉదయనగర్ అనే గ్రామం నుండి ఇండోర్కు బయలుదేరింది. ఎందుకంటే ఇండోర్ నుంచి కేరళ రాష్ట్రానికి వెళ్ళే ట్రైన్లో ఎక్కడం కోసం ఆమె ఇండోర్కు బయలుదేరింది. ఆమె ఒక బస్సులో ప్రయాణం చేస్తుంది. బస్సులో ప్రయాణం చేస్తూ కొన్ని కిలోమీటర్లు ముందుకు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి చాలా సంతోషంగా, ఉత్సాహంగా దగ్గర ఉన్నటువంటి ఒక ఆలయం ముందు కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయను ముక్కులు చేస్తూ బస్సులోనికి వచ్చాడు. బస్సులోనికి వచ్చి ఆ బస్సులో ఉన్న ప్రయాణికులందరికీ ఈ కొబ్బరికాయ ముక్కలు అందించాడు. అందరూ అడిగారు, అయ్యా ఈరోజు ఏంటి స్పెషల్, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? ఆయన చెప్పాడు, కొన్ని క్షణాల్లో మీకు తెలిసిపోతుందిలే. ఆ తర్వాత ఈ హంతకుడు, ఆయన పేరు సముందర్ సింగ్ ఈ దొరలు డబ్బులు ఇచ్చి కిరాయికి తీసుకున్న హంతకుడు. ఈ హంతకుడు సిస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. సిస్టర్ గారికి కూడా కొబ్బరికాయ ముక్కను అందించాడు. సిస్టర్ తీసుకుంది. సిస్టర్ కూడా అడిగింది, అయ్యా ఈరోజు ఏం స్పెషల్? ఇదే స్పెషల్ అని చెప్పేసి తన దగ్గర దాచుకున్న కత్తిని తీసుకొని ఆమెను పొడిచాడు. ఆమెను పొడిచినప్పుడు ఆమె అరిచింది. ఆమెను పొడిచినప్పుడు ఆమెను ఈయన ఆ సీటు నుంచి బయటికి లాగాడు. మళ్ళీ పొడిచాడు. ఇలా పొడవడం చూసినప్పుడు డ్రైవరు కలత చెంది భయపడి బండిని ఆపాడు. ప్రయాణికులందరూ చెల్లాచెదరైపోయారు, అందరూ పారిపోయారు. కానీ ఈ హంతకుడు మాత్రం ఆమెను వదలలేదు. బస్సు నుంచి ఆమెను ఈడ్చుకొని బయటికి దించాడు. బయట మరోసారి పడుకోబెట్టి 54 సార్లు ఆ కత్తితో ఆయన పొడిచాడు. 54 సార్లు కత్తిపోట్లతో కూడిన ఒంటి నిండా గాయాలతో కూడిన ఆ శరీరము కొన్ని గంటల పాటు రక్తపు మడుగులో పడి ఉంది. కొన్ని గంటల తర్వాత ఈ సిస్టర్ గారు ఇండోర్ చేరకపోయేసరికి ఆమెను గురించి వెతుకుతూ ఆమె కోసం వచ్చిన సిస్టర్లు ఆమె శరీరము రక్తపు మడుగులో శరీరం నిండా గాయాలతో పడి ఉండడం చూశారు. వారు అక్కడికి వచ్చారు. వారందరూ వచ్చి ఆమెకు అంత్యక్రియలు చేశారు. ఆమె సొంత చెల్లె కూడా సిస్టర్ గారు. ఆమె పేరు సెల్మి. ఈ సెల్మి అనే సిస్టర్ గారు దూర ప్రాంతంలో పనిచేస్తున్నారు. తన అక్కయ్య సిస్టర్ గారు చంపబడిన విషయమును తెలుసుకొని ఆమె పరుగులు తీసింది, ఇండోర్కు వచ్చింది. 1995 ఫిబ్రవరి 25 తరువాత 2 రోజుల తరువాత ఇండోర్ నగరంలో ఆమెకు అంత్యక్రియలు జరిగాయి. ప్రియులారా, ఒంటి నిండా గాయాలతో తన సొంత అక్కయ్య శరీరం ముందు, జీవము లేని ప్రాణము లేని శరీరం ముందు కూర్చుండి వెక్కి ఏడ్చింది సెల్మి అనే ఈ సిస్టర్ గారు. ఏ పాపమెరగని స్త్రీ, ఏ తప్పు చేయని స్త్రీ, బడుగు బలహీన వర్గాల కోసము అహర్నిశలు సేవలు చేసిన స్త్రీ 54 సార్లు కత్తిపోట్లను అనుభవించి రక్తపు మడుగులో పడి ఉన్న ఆ స్త్రీ శరీరమును చూసిన వాళ్ళందరూ ఏడ్చారు, అందరూ భయపడ్డారు. అయినప్పటికీ క్రైస్తవులకు ఉన్నటువంటి ఆ గొప్ప ఆశాభావంతో, క్షమించే గుణముతో అందరూ ఆ హంతకుని క్షమించి ప్రార్థన చేశారు, అంత్యక్రియలు చేశారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి.
ఈ హంతకుడు సముందర్ సింగ్ను వారు జైల్లో వేశారు. ఆయన చెరసాల పాలయ్యాడు. దాదాపు 7 సంవత్సరాలు ఆయన చెరసాలలో ఉన్నాడు. 2002 ఆగస్టు 22న రాణి మరియా చెల్లె అయిన సెల్మి అనే సిస్టర్ గారు ఇండోర్ నగరానికి బయలుదేరింది. ఇండోర్ నగరానికి వెళ్ళి చెరసాలకు వెళ్ళింది. సముందర్ సింగ్ అనే ఆ ఖైదీని చూడడానికి ఆమె జైలుకు వెళ్ళింది. ఆగస్టు 22, 2002 అది రాఖీ పండుగ రోజు. ఆ రాఖీ పండుగ రోజు ఆమె జైలుకు వెళ్ళి పోలీస్ అధికారులను అడిగింది, అయ్యలారా సముందర్ సింగ్ ఎక్కడ ఉన్నాడు? సముందర్ సింగ్ హంతకుడు కదా, సముందర్ సింగ్ ఒక సిస్టర్ గారిని చంపాడు కదా, ఆయనను ఎందుకు చూడాలనుకుంటున్నావమ్మా అని వారు అడిగారు. లేదు, ఆయనను నేను చూడాలి, ఆయనను నేను చూసి తీరాలి అని ఆమె పట్టుపట్టింది. పట్టుపట్టినప్పుడు వారు ఒప్పుకున్నారు. సముందర్ సింగ్ ఉన్న ఆ చెరసాల దగ్గరికి, ఆ రూమ్ దగ్గరికి ఆమెను తీసుకువెళ్ళారు. సముందర్ సింగ్ను చూసినప్పుడు ఈమె ఏడవలేదు. సముందర్ సింగ్ను చూసినప్పుడు ఈమె భావోద్వేగాలతో పొంగిపోలేదు. ఈమెకు ఎటువంటి మార్పు లేదు, చలించలేదు. సముందర్ సింగ్ను కలిసి ఈమె మాట్లాడడం మొదలుపెట్టింది. సముందర్ సింగ్, నీవు 54 సార్లు కత్తితో పొడిచి చంపిన రాణి మరియా చెల్లెను నేను క్రైస్తవురాలిని కనుక నేను నిన్ను క్షమిస్తున్నాను. ఈరోజు రాఖీ పండుగ, నీ చేతికి నేను రాఖీ కట్టి నిన్ను నా తమ్మునిగా నేను స్వీకరిస్తున్నాను. బహుశా ఈ చెరసాలలో నిన్ను వెతుకుతూ ఎవరు రారు, నీ తల్లిదండ్రులు రారు, నీ సొంత అక్క చెల్లెలు రారు. కానీ వారి స్థానంలో నీవు 50 సార్లు కత్తితో పొడిచి చంపిన, నీవు చేతులతో చనిపోయిన ఆ సిస్టర్ గారి చెల్లెనైన నేను నీ దగ్గరికి వస్తున్నానని చెప్పేసి తన దగ్గర దాచుకున్న రాఖీని తీసుకొని సముందర్ సింగ్ అనే ఆ హంతకుని చేతికి కట్టింది. ప్రియులారా, 54 సార్లు కత్తితో పొడిచి తన అక్కను చంపివేసిన హంతకుని చేతికి రాఖీ కట్టడము, తన అక్క గారి రక్తము అండిన ఆ చేతులకు ముద్దు పెట్టడము ఒక్క సిస్టర్ గారు చేసిన పని. ప్రియులారా, మానవులకు ఇది సాధ్యమేమో, కానీ క్రైస్తవులకు ఇది సాధ్యం. ఇది క్రైస్తవులకు సాధ్యం. ఎందుకంటే క్రీస్తు ప్రేమ క్రైస్తవుల్లో ఉంది. క్రీస్తు ప్రేమను అనుభవించిన ఆ సిస్టర్ గారు తన సొంత అక్కను 54 సార్లు కత్తితో పొడిచి చంపిన ఆ హంతకుని చేతులకు ముద్దు పెట్టి ఆ చేతులకు రాఖీ కట్టారు 2002 ఆగస్టు 22న. అంతేకాదు ప్రియులారా, ఈ సిస్టర్ గారు ఆమె తల్లి, మా బిడ్డను ఈయన చంపినందుకు మాకు ఎటువంటి ఫిర్యాదు లేదు, మాకు ఎటువంటి సమస్య లేదు, ఆయనను మీరు వదిలివేయండి అని చెప్పారు. ఆ విధముగా ఆయన కేసును తొందరగా తీర్పు చేసి ఆయనను వదిలివేశారు. ఆయన జైలు బయటకు వచ్చినప్పుడు తల్లి అప్పటికి ఇంకా చనిపోలేదు. ఇప్పుడు ఆమె చనిపోయింది, కానీ అప్పటికి ఇంకా చనిపోలేదు. ఆమె చెప్పింది, సముందర్ సింగ్ను ఒకసారి కలవాలి, సముందర్ సింగ్ను ఒకసారి చూడాలి. చూడండి ప్రియులారా, తన కన్న బిడ్డను చంపిన వాడిని చూడాలని ఒక తల్లి కోరుతుంది. దేనికోసం? పగ తీర్చుకోవడం కోసం కాదు, క్షమించడం కోసము. మళ్ళీ ప్రజలు వెళ్ళి సముందర్ సింగ్కు చెప్పారు, అయ్యలారా, అయ్యా, నీవు చంపిన ఆ సిస్టర్ గారి తల్లి నిన్ను చూడాలనుకుంటుంది, నిన్ను చూడాలని కోరుతుంది. సముందర్ సింగ్కు నమ్మశక్యం కాలేదు, ఆయన నమ్మలేదు. పదే వీరు చెప్పినప్పుడు ఆయన బయలుదేరాడు. మధ్యప్రదేశ్ నుండి, ఇండోర్ నుండి ఆయన కేరళ రాష్ట్రానికి బయలుదేరి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన గజగజ వణుకుతున్నాడు. భయముతో కాదు, చేసిన అపరాధం గురించిన, చేసిన తప్పు గురించిన మనస్తాపముతో, పశ్చాత్తాపముతో ఆయన గజగజ వణుకుతున్నాడు. ఆయన మెల్లగా ఆ ఇంటికి వెళ్ళాడు. చూడండి ప్రియులారా, తన కన్న బిడ్డను 54 సార్లు కత్తితో పొడిచి చంపిన ఆ హంతకుని చేతులను పట్టుకొని ఆ స్త్రీ చెప్పింది, నేను క్రైస్తవురాలని, క్రీస్తు శిశురాలని, కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను. నీవు నాకు కొడుకు లాంటి వాడివి, నేను నిన్ను కొడుకుగా స్వీకరిస్తున్నాను. నా బిడ్డ నిన్ను ఏ విధముగా తమ్మునిగా స్వీకరించిందో ఆ విధముగా నేను నిన్ను కొడుకుగా స్వీకరిస్తున్నానని చెప్పేసి ఆ చేతులకు ముద్దు పెట్టి ఆయనకు అన్నం పెట్టింది. ప్రియులారా, ఇది క్రైస్తవులకు సాధ్యమో, ఇది క్రైస్తవులకు మాత్రం సాధ్యమో. క్రీస్తు ప్రేమను మనసులో అనుభవించిన, గుండెలో అనుభవించిన క్రైస్తవురాలు చేసిన ఒక గొప్ప పని. ప్రియులారా, ఇతరులు చేసిన చిన్న పొరపాట్లను మనం మన్నించలేకపోతున్నాం, మనం క్షమించలేకపోతున్నాము. కానీ చూడండి ప్రియులారా, 54 సార్లు కత్తితో పొడిచి చంపిన ఆ హంతకుని చేతులకు ముద్దు పెట్టి ఆయనకు అన్నం పెట్టడం. ఈ ఇద్దరు స్త్రీల
ప్రేమను చూసినప్పుడు ఆ హంతకుని రాతి గుండె కరిగిపోయింది. రాతి గుండె కరిగిపోయింది. ఆయన పశ్చాత్తాపం చెందింది. మొన్న గత నవంబర్ 4న జగద్గురు పాపు గారు ఆమెను ధన్యురాలని ప్రకటించినప్పుడు ఆ కార్యక్రమంలో ఈ సముందర్ సింగ్ కూడా పాల్గొన్నారు. ప్రియులారా చూడండి, ఒక వ్యక్తిని క్షమించినందుకు ఆ రాతి గుండె కరిగిపోయింది. ఆ వ్యక్తి మారు మనసు పొందాడు. దేవుని ప్రేమ ఏంటిదో ఆయన చవి చూశాడు. దేవుని గురించి మాట్లాడమని విన్నాడు, కానీ దేవుని ప్రేమ ఎప్పుడు కూడా అనుభవించలేదు. మొట్టమొదటిగా తాను చంపిన ఆ సిస్టర్ గారి చెల్లె, ఆ సిస్టర్ గారి తల్లి ప్రేమించడం చూసినప్పుడు, క్షమించడం చూసినప్పుడు ఆయన మనసు కరిగిపోయింది. రాతి గుండె కరిగిపోయింది. ప్రియులారా, ఇది మనం కూడా చేయగలుగుతాము. క్రీస్తు మనకు నేర్పిన గొప్ప గుణం ఇది. ఇతరులను మనం క్షమించాలి. ప్రియులారా, ఇతరులను మనం క్షమించాలి. మనల్ని హింసించే వారిని కూడా క్షమించడానికి దేవుడు మనకు ఆజ్ఞనిచ్చారు. ఇతరులను మనం క్షమించాలి.